న్యూస్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణం బలి తీసుకుంది. నాగులపాడులోని శ్రీనివాస స్కూల్లో నర్సరీ చదువుతున్న రూపం వేజ్ స్కూల్ ముగిశాక ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు దిగిన బాలుడిని గమనించకుండా డ్రైవర్ వాహనం ముందుకు పోనివ్వడంతో వెనక చక్రం కింద పడి తల నుజ్జునుచ్చై బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారవ్వగా ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు, కొంతమంది పిల్లల్ని దగ్గర వాళ్ళు పిల్లలంతా ఆడే ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి చిన్న పిల్లల పరిస్థితి రావాల్సిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏమైనా ఉందా? గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణం బలి తీసుకుంది. నాగులపాడులో శ్రీనివాస స్కూల్లో నర్సరీ చదువుతున్న రూపన్ వేజ్ స్కూల్ ముగిశాక ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు దిగిన బాలుడిని గమనించకుండా డ్రైవర్ వాహనం ముందుకు పోనివ్వడంతో వెనక చక్రం కింద పడి తల నుజ్జునుచ్చై బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారవ్వగా ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలంతా ఆడే ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి చిన్న పిల్లల పరిస్థితి రావాల్సిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏమైనా ఉందా? ఎంత టైంలో కనీసం డ్రైవర్ జంప్ అయిపోయి ఎంతసేపు అయింది? వాళ్ళ డ్రైవర్ వాళ్ళకి 5 నిమిషాలు డ్రైవర్ మిగిలిన పిల్లల సంగతి ఏంటి? మీరే చచ్చిపోయిన వాళ్ళ టోటల్గా వాళ్ళు అయిపోయినట్టే కదా.